చిన్నపిల్ల అని లెక్క కూర్చున్నా. ఇదైతే ఫుల్ నీట్గా ఉంది గణపతి అయితే వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. మన గణపతి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కావాల్సిన ఆర్చికి సంబంధించిన త్రిశూలము, గదలు, అట్లానే మనకు బాగా గణపతులు ఎత్తున్నాయి. ఇక్కడ ఎట్లా ఎక్కుతారు, పూలు ఎట్లా ఎత్తారు, పూల దండలు ఎత్తారు అనేది అంటారు. సో మీరు ఇక్కడ గణపతి చూసారు కదా, ఇదైతే ఈ గణపతులు చూసే నాకైతే మొత్తం నేను షాక్ అయిపోయినా. ఇంకా మస్తు మోడల్స్ ఉన్నాయి గణపతులు అయితే, అవన్నీ చూద్దాం. వీడియోని అయితే ఎక్కడ అస్సలు స్కిప్ చేయకూరి. ఎవరన్నా లైక్ కొట్టకపోతే జల్దీ లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే నేను షెడ్ బ్యాక్ సైడ్ ఉన్నా, బ్యాక్ సైడ్ నుంచే బాగా గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనకు పెద్ద పెద్ద గణపతులు కూడా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసిరు కదా, మనకు బాడీ పార్ట్స్ ఇవన్నీ అయితే గణేశుళ్ళయి. చలో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. యూనిక్ మోడల్స్ ఉన్నాయి మొత్తం. శ్రీ దేవిక కళ ఆర్ట్స్లో అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక గణపతి అయితే చూద్దాం. మనకు మహారాజా స్టైలు గణేశుడు అయితే వచ్చేసి గణపతి అయితే చూసిరు కదా, మహారాజా స్టైల్ గణపతి అయితే మనకు వచ్చేసి ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. వారే వా సూపర్ అసలు. ఈ గణపతి చూసిరు కదా, సేమ్ గణపతి ఇది కూడా, కానీ ఇది సిట్టింగ్ పొజిషన్ కొద్దిగా స్టైల్ వేరే ఉంది. ఈ గణపతి కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ గణపతి చూసిరా, మీకు అయితే ఒక మంచి యూనిక్ స్టైల్ గణపతి అయితే ఒకటి చూపెడతా. ఈ గణపతి అయితే చూడుర్రి, అబ్బా ఏముంది, అర్ర సూపర్ అసలు. మెంటల్ ఎక్కిపోయింది నాకైతే చూస్తేనైతే. ఒకసారి ఇట్లా ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం గణపతిది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కిరాక్ అసలు గణపతి అయితే మామూలుగా లేదు. మనకు గుర్రం మీద ఇట్లా స్వారీ చేస్తున్న గణపతి చూసిరు కదా. అట్లనే పక్కకి ఇంకొక గణపతి అయితే ఉంది, ఇక్కడ కూడా చూద్దాం. వారే వా హైలైట్ అసలు స్టాండింగ్ పొజిషను మన గణపతి అయితే వచ్చేసి చూసిరు కదా. అట్లనే నెక్స్ట్ ఇంకొక గణపతి కూడా చూద్దాం. ఇక్కడనైతే ఈ సింపుల్ స్టాండింగ్ నాకు తెలిసి మరి ఏమన్నా బ్యాక్ డ్రాప్ ఏమన్నా వస్తుంది కావచ్చు అనుకుంటున్నా. ఒక్కసారి ఇక్కడ నా బ్యాక్ డ్రాప్లో చూడొచ్చు, మనకు సింహం మీద నిల్చున్న గణపతి. ఒకసారి అయితే మనం బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూద్దాం. చలో ఇక్కడ అంటే వర్క్ జరుగుతుంది గణపతిది. సింహం మీద స్టైల్గా నిల్చున్న గణపతి అసలు. మనకు బ్యాక్ డ్రాప్ అయితే మనకు సపోర్ట్గా రాడ్లు కూడా ఇచ్చారు. ఇక్కడ సపోర్టెడ్ రాడ్ కూడా మీరు చూడొచ్చు. అట్లనే ఇంకొక గణపతి పైననైతే మనకు గణపతి ఇంకొకటి. ఈ గణపతి అయితే చూడగా గణపతి అసలు ఎడున్న గణపతులు అన్నీ అయితే చూసారు కదా. ఇంకో పక్క సైడ్ కూడా వెళ్దాం. మొత్తం 200 రకాల మోడల్స్ అట, మొత్తం 200+ మోడల్స్. నాకు తెలిసి కంపల్సరీ చెప్తున్నా, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేయండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అసలు. అయితే షాక్ అయిపోయినా. ఇప్పుడైతే ఇంకొక మోడల్ కూడా చూద్దాం. చలో. సో ఇక్కడ గణపతి అయితే చూడొచ్చు. మనకు చిన్న ధోతి మేకింగ్ కూడా అయింది గణపతికి అయితే. చూసేసిరు కదా, మధ్యలో మనకు అమ్మవారు, మనకు ఇటు సైడ్ గణపతి. గణపతి అయితే భలే ఉంది, చిన్నపిల్లలు ఇట్లా కూర్చున్నట్టు. చూసిరుగా సూపర్ ఉంది గణపతి అయితే, చిన్నపిల్లలు ఉన్నట్టే. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే చూసిరు కదా, మస్తు ఉంది గణపతి అయితే. ఇదైతే ఇంకా మంచిగా ఉంది, ఇట్లా చిన్నపిల్లలు లెక్క కూర్చున్న గణపతి. ఇదైతే హైలైట్ ఉంది గణపతి అయితే వచ్చేసి. ఇంకా మిగతా గణపతులు కూడా చూద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవార్లు ఉన్నాయి. అమ్మవార్లు కూడా వేస్తారు వీళ్ళు, గణపతులు ఒకటే కాదు. ఇక్కడ మనకు కూడా సింహం మీద అమ్మవారు. అట్లనే ఇక్కడ కూడా మనకు సేమ్ ఇంతకుముందు చూసిన గణపతులే, సిట్టింగ్ పొజిషను. ఫ్రెండ్స్ చూసిరు కదా, మస్తున్నాయి. నాకైతే గణపతులు హైలైట్ నచ్చినాయి ఇక్కడనైతే ఈసారి. ఎందుకో ఏమో హైదరాబాద్ పోయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. మన కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మన మెట్పల్లి చుట్టుపక్కల ఏ ఊర్లు ఉన్నా ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి. మళ్ళీ ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ఒక గణపతి అయితే చూపిస్తా. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు గణపతి చూసి ఎట్లుందో. అమ్మో, గుర్రం మీద స్వారీ చేస్తున్న గణపతి. ఒకసారి అయితే మనం బ్యాక్ కెమెరాతో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్ పైన గణపతి అయితే చూడొచ్చు, మనకు గుర్రం మీద స్వారీ చేస్తున్న గణపతి. మళ్ళా స్మూత్ అండ్ నీట్గా చేసిర్రు. ఇక ఆఫ్టర్ కలరింగ్ తర్వాత కూడా మీకు వీడియోని అయితే ఇస్తా ఖచ్చితంగా. చూసిరు కదా గణపతి ఎట్లుందో. అట్లనే ఇంకొక గణపతి కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే చూడొచ్చు, మనకు నెమ్మలి మీద కృష్ణుని స్టైల్ ఈ గణపతి అయితే మనకు వచ్చేసి కృష్ణుంది ఈ గణపతి. అండ్ అంటే
కొందరు అడుగుతారు క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా ఎత్తారు కొందరు. ఏమని అంటే ఇంత పెద్ద గణపతి కదా, పైకి ఎట్లా ఎక్కుతారు, పూలు ఎట్లా ఎత్తారు, పూల దండలు ఎత్తారు అనేది అంటారు. సో మీరు చూడొచ్చు, వెనుకనైతే మనకు వచ్చేసి సపోర్టింగ్ ఇది కూడా ఉంది. ఇక మీది మనకు సపోర్టు చూసిరు కదా, ఇదైతే మనం మొత్తం సపోర్ట్ అన్నమాట. అండ్ ఈ గణపతి కూడా చూసిరు కదా, మనకు గుర్రం మీద స్వారీ చేస్తున్న గణపతి. అట్లనే ఇంకొక గణపతి కూడా చూద్దాం. కిందనైతే మనకు వచ్చేసి హనుమంతుల వారు అనుకుంటున్నా గణపతి అయితే. పైన మనకు రాముని స్టైల్ అనుకుంటున్నా ఈ గణపతి అయితే వచ్చేసి. ఒక్కసారి మీరు చూడొచ్చు, చూసిరు కదా, ఈ గణపతి అయితే హైలైట్ ఉంది అసలు, కిరాక్ అసలు మొత్తం అయితే. ఒక్కసారి మీరు చూడొచ్చు, చూసిరు కదా. అండ్ ఇక్కడ ఇంకొక గణపతి అయితే మీరు చూడండి, మనకు ఇట్లా పులి మీద స్వారీ చేస్తున్న గణపతి హైలైట్ అసలు. ఫ్రెండ్స్ ఈ గణపతులన్నీ చూసిరు కదా, లాస్ట్ ఫైనల్ ఒక గణపతి అయితే మీకు చూపెడదాం అనుకుంటున్నా. 3 తలల గణపతి విత్ కలరింగ్ కూడా అయింది. మనకు ధోతి వర్క్ ఒక్కటే కావాలి ఈ గణపతికి, ధోతి వర్క్, జ్యువెలరీ వర్క్, ఇంకా ఫుల్ వర్క్ అయితే కాలే అనుకుంటున్నా. ఒక్కసారి అయితే మీరు గణపతి చూడొచ్చు. వారెవ్వా గణపతి బప్ప మోరియా. ఒక్కసారి చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూడొచ్చు, మనకు ఫేస్ కట్ కూడా నీట్గా ఇచ్చారు. ఫేస్ కట్ అయితే మన గణేశుడు అయితే వచ్చేసి వెరీ నీట్గా, అంటే నీట్గా చూసిరు కదా. ఇదైతే ఫుల్ నీట్గా ఉంది గణపతి అయితే వచ్చేసి. ఆయిల్ పెయింట్ వర్క్, ముంబై స్టైలు. ఈసారి అదిరిపోతుంది నాకు తెలిసి అయితే పిరికెట్ మొత్తం. చూసిరు కదా గణపతి ఎట్లుందో. అండ్ ఇంకా చూద్దాం, బయట కూడా చూడొచ్చు. ఇది మెయిన్ రోడ్, ఇదైతే మనకు వచ్చేసి ఇది మెయిన్ రోడ్డు. ఇది ఎక్కడ అంటే మనకు అడ్రస్ కూడా బరాబర్ చెప్తా ఫ్రెండ్స్. అది అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, అటైతే మనకు ఇటు హైదరాబాద్, ఇటు మహారాష్ట్ర. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తే ఇక ఇక్కడ మనకు ఉంటుంది ఎంట్రన్స్లోనే శ్రీ దేవికా కళా ఆర్ట్స్ అని చెప్పేసి. అట్లానే లాస్ట్ ఈ గణపతి అయితే చూపిస్తా. ఇది చూపించి ఇక్కడితోటి ఇక మన వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. అయితే చిన్న మిస్టేక్ ఏంటంటే నేను చూసుకోలేదు, అంటే ఇటు పక్క కూడా ఇంకా గణపతులు ఉన్నాయి. వీడియో ఎండ్ చేసినా అనుకున్నా, కాదు ఇంకా గణపతులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా పారి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే మీరు చూడొచ్చు, మన సిట్టింగ్ పొజిషను. ఇది నాకైతే దాదాపు వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. 10 కంటే తక్కువ ఉంటుంది అనుకుంటున్నా ఇంకా నాకైతే తెలిసి. అట్లనే ఇంకొక గణపతి కూడా చూద్దాం. ఇది సిట్టింగ్ స్టైలు వేరే ఉంది గణపతి అయితే వచ్చేసి. ఈ గణపతి కూడా చూసిరు కదా, ఈ గణపతి అయితే చూసిరు కదా. ఇప్పుడు ఈ గణపతి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా మనకు సిట్టింగ్ స్టైలు. అట్లనే ఆపోజిట్ అయితే ఇక్కడ చూడొచ్చు, మంచిగా మనకు చకలం ముక్కలం పెట్టుకొని కూర్చున్న గణపతి. బ్యాక్ డ్రాప్ అయితే ఆర్చి వస్తుంది కావచ్చు, నాకు తెలిసి ఆర్చీలు వస్తాయి కంపల్సరీ. అట్లానే ఫ్రెండ్స్ పక్కకైతే మనకు శివుడు రూపం గణపతి అయితే చూడొచ్చు, శివుడు రూపం ఈ గణపతి అయితే వచ్చేసి. అండ్ అట్లనే ఇంకొకటి అయితే ఇక్కడ ఏదో ఉంది, నాకు తెలిసి కింద ఏమన్నా వస్తుంది కావచ్చు. నార్మల్గా అయితే గణపతి ఉంది ఇట్లా సిట్టింగ్ పొజిషన్. అట్లనే ఇంకొక సిట్టింగ్ పొజిషన్ గణపతి. పెరికిట్లో హైలైట్ గణపతులు చూసిరు కదా. ఇక్కడ గణపతి చూసిరు కదా, ఇదైతే దాదాపు వచ్చేసి ఒక 15 ఫీట్ల గణపతి. ఇలాంటి గణపతి అయితే ఒక 10-15 పీసులు అయితే అవుతున్నాయి అనుకుంటా, ఇంకెక్కువనే అవుతున్నాయి కావచ్చు నాకు తెలిసి. అయితే ఈ గణపతులు అయితే మామూలుగా లేదు, ఈసారి అయితే అదిరిపోతుంది పిరికిడ్ మొత్తం. అండ్ చూసిరు కదా ఫ్రెండ్స్, మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి, కంపల్సరీ విజిట్ చేయండి. అట్లానే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు మొత్తం అయితే చూడొచ్చు. చూసిరు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లనే మన కొత్త సబ్స్క్రైబర్ ఈ వీడియోతో ఎవరైనా సబ్స్క్రైబర్ అయితే వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ పీకే లాగ్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. గణపతి బప్ప మోరియా.